గవర్నర్లు మారుతున్నారు. రాజ్భవన్ పేరు కూడా మారిపోయి లోకభవన్గా మారింది. కానీ తెలంగాణ కేబినెట్ పంపిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల సిఫార్సు ఫైల్కు మాత్రం గవర్నర్ నుంచి ఆమోదం లభించడం లేదు. మొన్నటి వరకు కోర్టు తీర్పుతో ఆగిన ఆ ఫైల్కు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి వారాలు గడుస్తున్నా సరే మోక్షం లభించడం లేదు. 2 రోజుల్లో కొత్త గవర్నర్ బాధ్యతల్ని స్వీకరించబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవుల ఫైల్కి ప్రస్తుత గవర్నర్ ఆమోదం తెలుపుతారా, పెండింగ్ పెట్టి కొత్త గవర్నర్కి అప్పగిస్తారా? తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజారుద్దీన్ భవితవ్యం ఏమవుతుందో అన్న టెన్షన్ కాంగ్రెస్ లో కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫార్సుపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైల్ను పెండింగ్ లోనే ఉంచారు. ఎమ్మెల్సీ ఫైల్ క్లియరెన్స్ కు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపలేదు. దీంతో ఈ 2 ఎమ్మెల్సీ పదవుల విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ ఇద్దరిలో ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం సంగతి పక్కన పెడితే మంత్రి అజారుద్దీన్ భవిష్యత్తు కీలకంగా మారింది. ఎందుకంటే ఆయన 6 నెలల్లో చట్టసభ సభ్యుడవ్వాలి. అంటే ఆయనకు ఎమ్మెల్సీ పదవి తప్పనిసరి, లేకపోతే మంత్రి పదవిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అజారుద్దీన్ 31 అక్టోబర్ 2025న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నవంబర్ 10, 2025న సచివాలయంలో మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏప్రిల్ చివరి నాటికి ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకుని 6 నెలలు గడుస్తుంది. ఆలోపు గవర్నర్ ఎమ్మెల్సీల కోటాకు సంబంధించి మంత్రిమండలి చేసిన సిఫార్సు ఫైల్ కు గవర్నర్ ఆమోదం తెలపకపోతే మంత్రి బాధ్యతల నుంచి అజారుద్దీన్ తప్పుకోవాల్సి వస్తుంది. ఈ నెల 11వ తేదీన కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపడతారని సమాచారం. మరి ఆలోపు ఈ ఫైల్ పై ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేస్తారా, లేదా కొత్త గవర్నర్ శుక్లాకు ఫైల్ ట్రాన్స్ఫర్ చేసి వెళతారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి గవర్నర్ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి మంత్రిమండలి చేసిన సిఫార్సు ఫైల్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని గుర్తు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మధ్య మంచి టర్మ్స్ ఉన్నాయని అంటారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించక ముందే ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన దగ్గర ఉన్న ఎమ్మెల్సీ సిఫార్సు ఫైల్ క్లియర్ చేస్తారా లేదా అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.